నమస్తే, నేను మీ జాకీర్ హుసేన్. టీడీపీ శ్రేణులకు ఒక బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే రోజా రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. సాధ్యం అవుతుందంటారా రోజా గారికి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది? లేదే, నేను నిన్న ఇప్పుడు కూడా ఒక వ్యూ చూశాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేదంటే సూపర్ 6 వాటర్ ఫ్లాప్ అయిపోయింది, టీడీపీ వద్దని ఇప్పటికే ప్రజలు గొగ్గోలు పెడుతున్నారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు ఆవిడ. అయితే ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే ఘోర పరాభవం అయిపోయిన తర్వాత తమిళనాడు వెళ్ళి అక్కడ రాజకీయాల్లో ప్రయత్నం చేశారని, అక్కడ కూడా లక్కీగా మన తలపతి విజయ్ గారు తమిళ వెట్రి కగజం టీవీకి ఆయన కొత్త బాటి పెట్టారు. సో దాంట్లో కూడా ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు కోసం పోటీ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అవకాశం లేదని, పైగా ఈవిడ మీద మంచి రిపోర్ట్ ఏది లేదు, వెళ్ళలేదు విజయ్ కాబట్టి ఆయన జాయిన్ చేసుకోలేదని రకరకాల విమర్శలు రూమర్స్ అయితే వినబడ్డాయి. మరోవైపు ఎలాగూ ఆవిడ ఇండస్ట్రీకి చెందిన ఆవిడ కాబట్టి పాత్రలు ఏవైనా యాక్ట్ చేస్తున్నారని అంటే మేబీ ఆవిడని ఎవరు సంప్రదించట్లేదో, లేకపోతే ఆవిడ యాక్ట్ చేయనేస్తున్నారో తెలియదు. ఇలా ఇకపోతే ఎలాగో టీవీ షోస్ ఉన్నాయి, ఏది ఇంతకుముందు చేసేవారు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్. ఇప్పుడు ఆల్రెడీ వాటికి వేరే వేరే జడ్జెస్ వచ్చేసారు. జబర్దస్త్కి ఖుష్బు గారు, శివాజీ గారు ఉన్నారు. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంద్రజ గారు ఉన్నారు. మరి ఈవిడ వెళ్తారంటే వాళ్ళు ఆపారా, వాళ్ళే వద్దన్నారా తెలియదు. ఎందుకంటే గత ఎన్నికలు ఎంత రసాభాసగా మారాయంటే ఇండస్ట్రీని రాజకీయాల్ని వేరు చేసి చూడలేమన్నంతగా తయారైంది. ఇండస్ట్రీ వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఎక్కువగా ఉండడం, ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల కూడా ఇండస్ట్రీ అనేది రాజకీయాల్లో బాగా మింకిల్ అయ్యి ఉందన్నట్టుగా అర్థమైంది. వీళ్ళు కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం, భార్యల్ని పిల్లల్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, అది ఎక్స్ట్రీమ్ చేశారు. అందువల్ల కూడా ఆవిడకి అవకాశాలు రావట్లేదు అన్న ఒక టాక్ ఉంది. మరోవైపు జీలో కూడా ఏదో ప్రోగ్రామ్కి ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది, బట్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, లేదంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ఉంది. మొత్తం మీద రోజా గారి రాజకీయం ఏదైతే గత 5 ఏళ్ళలో మంత్రిగా 2 ఏళ్ళు చేశారో, ఇంకా రాజకీయ భవిష్యత్తు, రాజకీయ మనుగడ కష్టమే అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇవాళ కూడా ఏదో ఒక ప్రెస్ మీట్లో చూశాను, ఆవిడ లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం లిక్కర్ రేట్లు పెంచేస్తుందని. అసలు మాట్లాడే రైట్స్ లేవు వాళ్ళకి. గత ప్రభుత్వంలో లిక్కర్ని ఎంత దారుణంగా అమ్మారంటే 10 రూపాయల బాటిల్ని 200, 100 రూపాయల బాటిల్ని 1000 రూపాయలు, సొంత బ్రాండ్లు, ఏది బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, 3 క్యాపిటల్స్ అంటే ఏవో పిచ్చి పిచ్చివి. దేనికి కూడా క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ కానీ, స్వైపింగ్ కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదు, క్యాష్ అండ్ క్యారీ. మరి వాళ్ళు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేట ఆవిడ హాస్యాస్పదంగా ఉందా? పైగా 40% ఓట్లు వచ్చాయి మాకు, 40% ఓట్లు వచ్చాయి మాకు, ఇంకా జగనన్నకి ఎంత క్రేజ్ ఉందని చెప్తున్నారు. అన్నిట్లో 90 వచ్చి ఒక్క సబ్జెక్ట్లో 30 మార్కులు వస్తే పోయింది అని అంటారు కానీ పాస్ అని అంటారు. ఫెయిల్ అయినట్లే పోనీ, అది పక్కన పెట్టండి. 40% ఓట్లు వచ్చాయనంటే మరి చంద్రబాబు నాయుడిని ఈవీఎం ముఖ్యమంత్రి అని అంటున్నారుగా మీరే. సో ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల చంద్రబాబు నాయుడు గెలిచారట. మరి మీకు వచ్చిన 40% కూడా ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే వచ్చాయా? మరి అలా అదే అర్థం వస్తుంది కదా. అట్లానే వస్తుంది. మరి పిన్నెల్లి గారు ఎందుకో ఈవీఎం బదలగొట్టేసారు లోపలికి వెళ్ళి. ఎక్కడ వాళ్ళు గెలిచేస్తారని ఆక్రోశంతోనే కదా ఈవీఎం పగలగొట్టింది. కాబట్టి ఆవిడ ఇలా మాట్లాడో ప్రజల్లో నానుతూ ఉండాలి, మనల్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అటు రాజకీయ భవిష్యత్ అనేది క్వశ్చన్ మార్కు. అలాగని బ్యాక్ ఇండస్ట్రీకి వస్తే ఎవరు అవకాశం ఇస్తారో లేదనేది తెలియదు. ఎందుకంటే అదే ఏ ఇండస్ట్రీలో అయితే ఈవిని దేవతగా, జబర్దస్త్లో నిజంగా నాగబాబు గారు ఒక గురువుగా, రోజా గారిని ఒక దేవతగా పూజించారు జబర్దస్త్ ఆర్టిస్టులు. అదే జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళు స్వచ్ఛందంగా పిఠాపురం క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా పేడ పురుగులు అన్నట్టుగా మాట్లాడారు, చిన్న చిన్న వాళ్ళు అన్నట్టు తీసిపారేసినట్టు మాట్లాడారు. అది చాలా తప్పు కదా. ఎవరు స్థాయిత ఏంటో, ఎవరు స్థాయి ఏంటో మనం ఎవరు డిసైడ్ చేయడానికి, వాడు కదా డిసైడ్ చేసి. అవును. సో అలా అన్నప్పటికీ అప్పటికి మొన్న ఎక్కడో ఫంక్షన్లో ఆది గారును రోజా గారు కలిస్తే ఆయన కూడా అదే అన్నాడు, రోజా గారు నేనేమనలేదని బాబు, ఆవిడ నన్ను ఏమనలేదు, అనవసరంగా మీరు ఏం చేయకండి, ఆవిడ ఎప్పుడూ మాకు ఒక జడ్జిగా మంచి స్థానంలో ఉంటారు మా అన్నట్టుగా చెప్పాడు ఆయన.
చెప్పినా కానీ చూసేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారుగా. Yes. అమ్మ అంత సూపర్ స్టార్ బన్నీనే ఆయన ఎవరు శిల్పారావు గారి దగ్గరికి వెళ్ళారని చెప్పి ఇదేదో మొత్తం ఇష్యూ అని చెప్పి నానా రమస చేశారు సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ అంటే బన్నీకి పడదు, పవన్ కళ్యాణ్ అంటే బన్నీకి ఎంత పొగరు పెరిగింది, అంత పొగరు పెరిగింది అని రకరకాల వార్తలు సృష్టించారు. సో దానికి తగ్గట్టు పాపం ఆవిడ ఎవరో చనిపోవడం కూడా పాపం ఆయనకి మైనస్ అయింది. అది కాకపోతే సినిమా సూపర్ హిట్ అయింది, పక్కన పెట్టండి. అంటే బన్నీ లాంటి సూపర్ స్టార్నే డిజిటల్ మీడియా సోషల్ మీడియా అనేది విడిచిపెట్టలేదు. అవును, అలాంటి రోజా గారిని ఎందుకు వదులుతుంది? సో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ గమనిస్తున్నారు. మేమేం మాట్లాడలేదంటే పాత వీడియోలు తీసేస్తున్నారు, కొత్త వీడియోలు వేస్తున్నారు, పైనది కిందది ట్రోల్స్ చేస్తున్నారు. మరి అది నువ్వు కాదా, ఇది నువ్వు కాదా అని అడుగుతున్నారు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది అరే ఎందుకులే రోజా గారికి ఈ టైంలో అవకాశం కూడా ఎందుకులే అని కూడా ఆవిడ ఫోన్లు ఎత్తట్లేదు, స్టెప్ బ్యాక్ అవుతున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ గెలిచిందా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా రెండోసారి మొన్న గెలిచినప్పుడు కూడా దాన్ని ఏమంటారు తమిళ్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవారట ఇక్కడ తెలుగులోతో పాటు. మంత్రి అయిన తర్వాత పద్ధతి కాదు, ఎందుకంటే 2 పడవల మీద ప్రయాణం చేయలేదు. ఎందుకంటే మంత్రి అంటే కొంచెం అదనపు బాధ్యతలు ఉంటాయి, శాఖాపరమైనవి ఉంటాయి కాబట్టి ఆవిడ మానుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు లేదు, డ్యూటీ ఉద్యోగం లేదు, ఐ మీన్ ఎమ్మెల్యే పదవి లేదు, పైగా రాజకీయాల్లో కూడా వైసీపీ నుంచి ఒక్కొక్కరు సైడ్ అవుతున్నారు తప్ప ఎవరు లేరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మరలా ఎక్కడే పోగొట్టుకుంటారో అక్కడే వెతుక్కోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ లో చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టే ఉంటారు ఆవిడ. ఒక్కొక్క నియోజకవర్గం కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టారంట. మరి ఇవిడ ఎంత ఖర్చు పెట్టారో మరి అవన్నీ దివాలా తీసేసి ఉంటారు. అది తెలిసి అది తాకట్టు ఇది తాకట్టు, లేదంటే గత 5 ఏళ్ళలో సంపాదించింది ఖర్చు పెట్టారు మనకు తెలియదు. సో మళ్ళీ గెయిన్ చేసుకోవాలంటే ఇండస్ట్రీకి రావాలి. ఒక్కొక్క ఎపిసోడ్ జడ్జిగా చేస్తే 1,00,000 2 లక్షలు ఇస్తారు. లేదంటే తమిళ ఇండస్ట్రీలో ఏదో పట్టుకోవాలి. తమిళ ఇండస్ట్రీలో కూడా అంతగా భర్త ద్వారా ఆ సెల్వం అని ఎవరు ఉన్నారు ఆమె భర్త, ఆయన అక్కడ తమిళ్లో కొన్ని దర్శకత్వం వహించాడు కాబట్టి తమిళ భాష కూడా కొంచెం ఆవిడకి ఐడియా ఉంది కాబట్టి అక్కడ కూడా నెగ్గుకు రావచ్చు అని కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట. చెప్పలేం మనం. కానీ రాజకీయాలకైతే దూరంగా ఉంటారని ఎన్నుకోవట్లేదు. ఎందుకంటే నిన్న మొన్న కూడా మాట్లాడారు. ఆ మధ్యన వైసీపీ వాళ్ళు తిరుపతిలో సభ పెట్టినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు. తర్వాత ఆయన ఎవరు రాయల్ కేరన్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈవిడ నిజంగా ఇటువంటి వాళ్ళని జనసేన వెంటనే తప్పించాలన్నట్టు కూడా మైక్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నారు ఆవిడ. ఎందుకంటే ఒకసారి రాజకీయ ఆ పదవి ఆ వ్యామోహం రుచి చూసిన తరువాత మళ్ళీ దానికి దూరంగా జరగాలని ఎవరు అనుకోరు. వయసు మీద పడి వేరే ఇతర కారణాలు అయితే దూరంగా జరుగుతారు, కానీ ఈ రుచి చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పులి మీద సవారీ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా చచ్చేదాకా. కాబట్టి రోజా గారు రాజకీయాలకు దూరంగా అవుతారని అనుకోవట్లేదు. మళ్ళీ 2029 కల్లా పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఏదో సినిమాలో, సీరియల్లో, లేదంటే టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేసుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి. అంటే కదా కూర్చొని తింటే కొండలేనే కరిగిపోతాయి. ఒకవేళ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏమన్నా సాధ్యం అవుతుందంటారా సార్? రాజకీయాల్లో మళ్ళీ పుంజుకుంటారంటారా? చెప్పలేము. ఎందుకంటే వైసీపీకి చాలా బ్యాడ్ వచ్చేసింది. గత 5 ఏళ్ళు లేదంటున్నారు కొంతమంది. ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా చేసేసారు. ఈవిడికి కూడా రిమార్క్ ఉంది కదా, ఈవిడ ఏదో దర్శనం టికెట్లు అమ్ముకున్నారని, ఈవిడ ఒక్కసారి కొండ మీదకి వెళ్తే ఒక 10 వెహికల్స్ మీద వెళ్ళేదని కూడా రకరకాల వార్తలు ఉన్నాయి కదా. సో అవన్నీ విమర్శలు ఉన్నాయి. ఇంకంటే ఆవిడ కూడా తిరిగిన అనుచరులు కూడా ఎలక్షన్స్ టైంలో ఆవిడ కుండా లేకుండా వేరే టీడీపీలోకి వెళ్ళిపోయారని, ఆ టైం కొత్తగా ఎవరెవరో కనబడ్డారని స్థానిక ఓటర్లు కూడా అమ్మ మీ వెనక వేరే వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు కనబట్టలేదు ఏంటమ్మా అని కూడా అడిగారంట. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు నాతో రావట్లేదని కూడా చెప్పిందండి ఈవిడ. ఎందుకంటే పోలింగ్ రోజు బయటికి రాగానే మైక్ పెడితే ఆ రోజే ఆవిడ చెప్పిస్తుంది ఖచ్చితంగా ఓడిపోతాను. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ అయిపోయింది, నాకెవరు మన పార్టీకి పనిచేసిన వాళ్ళే టీడీపీ వాళ్ళకి ఓటు వేశారన్నట్టు కూడా ఆవిడ పోలింగ్ రోజే చెప్పింది అన్నమాట. ఇంకా రిజల్ట్ రాకముందే. అంటే ఆవిడకి అప్పటికే అర్థమైపోయింది కదా, ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుందో ఆవిడకి అర్థమవుతుంది కదా. కాబట్టి బయటకు పట్టరు, నేను మంత్రి రోజా అని అన్నట్టుగా ఉంటారు. అసలు విషయం వచ్చాక అప్పుడు చాలా ఇప్పుడు కొడాలని కూడా ఏమన్నారు, ఇప్పుడు ఏం ఉద్యోగం లేదు ఏం మాట్లాడాలి అంటున్నాడు కదా, ఏం మాట్లాడాలి అంటున్నారు. ఈవిడ కూడా అంతే. కాబట్టి రాజకీయాలు అయితే విడిచిపెట్టరు. ఓకే సార్, థ్యాంక్ యూ.